హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ముందు క్లాస్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ షిఫ్ట్ 1లో జరిగినవి చెప్పుకున్నామండి. 5/6/2005 జరిగిన షిఫ్ట్ 1. అలానే ఇందులో ఈరోజు షిఫ్ట్ 2లో ఏవైతే హిస్టరీ క్వశ్చన్స్ ఉన్నాయో దాన్ని కూడా మనం చెప్పుకుంటున్నాం. ఒకసారి ఏ క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా అండి? ఓకే, ఇక్కడ విచ్ ప్రిన్స్లీ రూలర్ ప్యాట్రనైజ్డ్ ద సిక్ కమ్యూనిటీ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్స్: భూపేందర్ సింగ్ ఆఫ్ పటియాలా, గైక్వాడ్ ఆఫ్ బరోడా, రాజా ఆఫ్ ట్రావెన్కోర్, మహారాజా ఆఫ్ జైపూర్. వీళ్ళు నలుగురిని ఇచ్చారు. నలుగురిని ఇస్తూ సిక్ కమ్యూనిటీ అండ్ ఇన్స్టిట్యూషన్స్ వాటిని ఏ రూలర్ ప్యాట్రనైజ్డ్ అంటే వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు చేసిన సిక్ రూలర్ ఎవరు అని చెప్పి, ఏ ప్రిన్స్లీ స్టేట్ యొక్క రూలర్ అని చెప్పి ఇచ్చారు. ఎవరు? ఫస్ట్ భూపేందర్ సింగ్ ఆఫ్ పటియాలా, గైక్వాడ్ ఆఫ్ బరోడా, రాజా ఆఫ్ ట్రావెన్కోర్, మహారాజా ఆఫ్ జైపూర్. ఎవరు కాదండి, భూపేందర్ సింగ్ ఆఫ్ పటియాలా. ఈయన సిక్ కమ్యూనిటీకి ఇన్స్టిట్యూషన్స్ అలాగే వాళ్ళ సేవా కార్యక్రమాలు కానీ, అమృత్సర్కి సంబంధించి ఫుడ్ ఫండింగ్ సంబంధించినవి కానీ అన్నింటినీ చూసుకున్నారు. ఎవరు ప్యాట్రనైజ్ చేసింది? భూపేందర్ సింగ్ ఆఫ్ పటియాలా. ఇది దీనికి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎప్పుడు కూడా మనకి రెబిలియన్స్ మీద ఒక క్వశ్చన్ ఇస్తాడండి ఎప్పుడు కూడా. ఈసారి సంతాల్ రెబిలియన్. మనకి ముందు షిఫ్ట్లో పైకర్ రెబిలియన్ గురించి ఇచ్చాడు. పైకర్ రెబిలియన్ గురించి చూసుకున్నాం ముందు షిఫ్ట్లో. ఈసారి సంతా రెబిలియన్ గురించి ఇచ్చాడు. ఎప్పుడు కూడా రివోల్ట్స్ అండ్ రెబిలియన్స్ నుంచి ఏదో ఒక షిఫ్ట్లో ఏదో రకంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది మనకి. ఓకేనండి, ఈ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వర్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద సంతాల్ రెబిలియన్? సంతాల్ రెబిలియన్లో భాగస్వామ్యం కాదు, భాగం కాదు, ఎవరు, క్రింది వారిలో ఎవరు అని చెప్పి ఇచ్చాడు. ఎవరు? కన్హో, భైరవ్, చాంద్, థానా భాగత్. వీళ్ళు నలుగురిలో ఎవరు కాదు అనేది మనం గుర్తించాలి. ఫస్ట్ సంతాల్ రెబిలియన్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకోసం జరిగింది, ఎవరికి వ్యతిరేకంగా జరిగింది అనేది తెలుసుకుంటే, ఎవరెవరు నాయకులు దాన్ని లీడ్ చేశారో తెలుసుకుంటే ఎవరు కాదో అనేది మనకు తెలుస్తుంది. అయితే ఒకసారి సంతాల్ రెబిలియన్ గురించి చూద్దాం. సంతాల్ రెబిలియన్ ఎప్పుడు జరిగింది అండి? ఇది 1855 అండ్ 56 ఆ ప్రాంతంలో, ఆ ఇయర్లో మనకి జరిగింది అనమాట. దేనికోసం జరిగింది? బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగింది. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, వాళ్ళ యొక్క రెవెన్యూ పాలసీస్కి వ్యతిరేకంగా జరిగింది అనమాట. వాళ్ళ రెవెన్యూ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, పర్మనెంట్ సెటిల్మెంట్, ఆ పాలసీస్ ఏవైతే ఉన్నాయో రెవెన్యూ పాలసీస్, వాటికి వ్యతిరేకంగా. అలానే మనకి ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ రెవెన్యూ పాలసీస్ని అమలు చేయడం కోసం మిడిల్ మ్యాన్ని ఏర్పాటు చేశారు. జమీందార్స్ అని మిడిల్ మ్యాన్ని ఏర్పాటు చేశారు. జమీందార్స్ వీళ్ళకి వ్యతిరేకంగా ఈ సంతాళ్ళు తిరుగుబాటు చేశారనమాట. ఆ తిరుగుబాటు చేయడం 1855-56లో చేశారు. ఎవరెవరు చేశారు అని అంటే, ఎవరు నాయకత్వంలో జరిగింది అని అంటే, కన్హో, ఎవరు? కన్హో, భైరవ్, అలాగే సింధ్, అలాగే చాంద్. వీళ్ళ నలుగురు నాయకత్వంలో, కన్హో, భైరవ్, సింధ్, చాంద్, వీళ్ళ నలుగురు నాయకత్వంలో ఈ సంతాల్ తిరుగుబాటు అనేది జరిగింది 1855-56 అగెనిస్ట్ ద బ్రిటిష్ రెవెన్యూ పాలసీస్ అండ్ మిడిల్ మెన్ ఆఫ్ ద సంతాల్. మిడిల్ మెన్ ఆఫ్ ద ల్యాండ్స్, మిడిల్ మెన్స్ ఉంటారు కదా రెవెన్యూ పాలసీస్లో మిడిల్ మెన్, వాళ్ళకి జరిగిందనమాట. వాళ్ళకి సంతాల్కి అగెనిస్ట్గా జరిగింది. ఓకే, అయితే ఎవరెవరు ఉన్నారు? కన్హో, భైరవ్, సింధ్, చాంద్. ఇక్కడ చూడండి ఎవరెవరు ఇచ్చారు. కన్హో ఉన్నాడా లేడా? కన్హో ఉన్నాడు. భైరవ్, ఇందులో లీడర్షిప్ వహించిన వాళ్ళు భైరవ్ కూడా ఉన్నాడు. చాంద్ కూడా ఉన్నాడు. ఇదిగోండి. సింధ్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు. ఇక్కడ ఎవరు ఇచ్చారు? థానా భగత్ ఇచ్చారు. థానా భగత్ అంటే ఇక్కడ వర్ నాట్ పార్ట్ ఆఫ్ సంతాల్ రెబిలియన్ అని అన్నాడు. ఎవరు? వర్ నాట్ పార్ట్ ఆఫ్ థానా భగత్ అనేది కాదు. అంటే ఎవరు? థానా భగత్ అనేది కాదు. ఓకేనా? ఇది సంతాల్ రెబిలియన్ గురించి. ఎప్పుడు జరిగింది? 1855-56 అగెనిస్ట్ ద బ్రిటిష్ రెవెన్యూ పాలసీస్ అండ్ అగెనిస్ట్ ద మిడిల్ మెన్ వాళ్ళ మధ్యన జరిగిన రెబిలియన్ అనమాట.
ఓకేనా. ఎవరెవరు? కన్హో, భైరవ్, సింధ్, చాంద్. ఎవరు లేరు అని అంటే సింధ్ ఇక్కడ లేరు, తానా భగత్ ఉన్నారు, ఆయన సంతాల్ రెబెలియన్ పార్ట్ కాదు. ఓకేనా. ఇది సెకండ్ క్వశ్చన్కి సంబంధించింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్లో వాట్ రోల్ డిడ్ ద ఇండియన్స్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ప్లే డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్? బ్రిటిష్ రూల్లో, బ్రిటిష్ వాళ్ళు పాలించే టైంలో ఇండియన్స్ పీపుల్ థియేటర్ అసోసియేషన్ అనేది ఉంది. అది ఎటువంటి పాత్ర నిర్వహించింది అని చెప్పి అడిగారు. ఎటువంటి పాత్ర నిర్వహించింది అని చెప్పి అడిగారు. ఇది క్వశ్చన్. అంటే ఆప్షన్స్ ఏమున్నాయి? ఎంకరేజ్ బ్రిటిష్ ఎడ్యుకేషన్ పాలసీ, సపోర్టెడ్ బ్రిటిష్ వార్ ఎఫర్ట్స్, ప్రమోటెడ్ క్లాసికల్ డ్యాన్స్, ఎక్స్ప్రెస్డ్ డిసెంట్ త్రూ ఆర్ట్ అని చెప్పి 4 ఇచ్చారు. ఇది సింపుల్గానే చెప్పచ్చు ఆప్షన్స్ బేస్ చేసుకొని. కానీ ఈ ఐపీటీఏ అంటే ఏంటో ఒకసారి చూస్తే మనం క్లియర్గా ఈ ఆప్షన్స్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఇది ఎప్పుడు మనకి ఏర్పడింది? 1943లో ఇది ఏర్పడింది అండి. ముంబైలో ఏర్పడింది అనమాట. ముంబైలో 1943 ఆ ప్రాంతంలో ఈ ఇండియన్స్ పీపుల్ థియేటర్ అసోసియేషన్ ఏర్పడింది. ఇది ఏం చేస్తుంది? ఇది మాసెస్ అంటే క్రింది స్థాయి వాళ్ళు ఉంటారు, ఇల్లిటరేట్స్ ఉంటారు, అలాంటి మాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం, ఎడ్యుకేటెడ్ ది మాసెస్. అలానే బ్రిటిష్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు బ్రిటిష్ పాలసీస్ మనల్ని, సోషల్ ఎక్స్ప్లాయిటేషన్, ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్, దాని గురించి చెప్పడం దీంట్లో భాగం అన్నమాట. అలాగే బ్రిటిష్ వాళ్ళు మనకి ఎంతలా దిగదాచుతున్నారు మన ఎకానమీని, దీనికి సంబంధించింది కూడా వీళ్ళు చెప్పారనమాట. అలానే సమాజంలో మార్పు కోసం మనమే పాలించుకోవాలి, ఇలాంటి ఆలోచన ధోరణిని పెంచడం. అలానే సోషల్ చేంజ్ అని అంటే సమాజంలో ఉండే మూఢనమ్మకాలు, వీటికి సంబంధించినవి కూడా మార్పు కోసం వీళ్ళు ఈ ఐటీపీఏ వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. అలానే ఫ్రీడమ్ మూమెంట్ ఏదైతే ఉందో, దాన్ని కూడా ప్రమోట్ చేసేలా వీళ్ళు చేశారనమాట. ఏం చేసేవాళ్ళు వీళ్ళు? డ్రామాస్ కానీ లేదా మనకి ప్లేస్ చేసేవారు. ఇటువంటి యాక్టివిటీస్ ద్వారా నాటికలు ఇటువంటి యాక్టివిటీస్, డ్రామాస్, ప్లేస్ అంటే నాటికలు వస్తాయి. ఇటువంటి వాటి ద్వారా ఎడ్యుకేట్ చేయడం, ఎక్స్ప్లాయిటేషన్ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పడం, అలాగే సమాజంలో మార్పుకు సంబంధించింది, అలాగే ఫ్రీడమ్ మూమెంట్ని ప్రమోట్ చేయడం కోసం వీళ్ళు ఈ ఐటీపీఏ ఆర్ట్ ద్వారా అంటే డ్రామా ప్లేస్ ద్వారా వినియోగించుకునేవాళ్ళంట. ఇలాంటి రోల్ అనేది ప్లే చేసింది. బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్గా, బ్రిటిష్ వాళ్ళు రూల్ని డిసెంట్ చేసేటట్టుగా ఆర్ట్ ఫామ్లో ఒక ప్లే ద్వారా కానీ, ఒక డ్రామా ద్వారా కానీ, ఒక సాంగ్ ద్వారా కానీ, ఏదో రకంగా ఒక ఆర్ట్ ఫామ్లో బ్రిటిష్ వాళ్ళకి డిసెంట్గా, అసమ్మతిగా, వాళ్ళ రూల్ సరిగ్గా లేదు, వాళ్ళ రూల్స్ అసమ్మతిగా చెప్పడం కోసం దీన్ని తీసుకొని వచ్చారనమాట. ఓకేనా. ఇది ఐపీటీఏకి సంబంధించింది. ఒకసారి ఏమిచ్చాడు ఇక్కడ? ఎంకరేజ్ ద ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఏమిచ్చాడు? ఎంకరేజ్ ద బ్రిటిష్ ఎడ్యుకేషన్ పాలసీ. కాదు, దీన్ని ఎంకరేజ్ చేయలేదు, ఎడ్యుకేషన్ పాలసీని ఎంకరేజ్ చేయలేదు, వాళ్ళు వ్యతిరేకించారు కూడా. ఓకే. సపోర్టెడ్ ద బ్రిటిష్ వార్ ఎఫర్ట్స్ని కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే 1943 ఆ టైంలో వచ్చింది కదా మనకు. అప్పుడు ఏమవుతుంది మనకి? ఆ టైంలోని World War II అవుతుంది కదా, దీన్ని కూడా సపోర్ట్ చేయలేదు, వార్ ఎఫర్ట్స్ని కూడా. క్లాసికల్ డ్యాన్స్, మనకి ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ ఏమీ ఇక్కడ ప్రమోట్ చేయలేదు. ఏం చెప్పారు? బ్రిటిష్ వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ ఎలా జరుగుతుంది, సోషల్ చేంజ్ కోసం, ఫ్రీడమ్ మూమెంట్ కోసం, ఎక్స్ప్రెస్డ్ త్రూ ఆర్ట్, ఇది నాటికలు, వీటి ద్వారా మాసెస్లో ఎడ్యుకేషన్ తెలపడం, సోషల్ చేంజ్ తెలపడం, అసమ్మతిని తెలపడం అనమాట. వాళ్ళ రూల్స్ని, వాళ్ళ పాలసీస్ని వ్యతిరేకంగా చేయడం అనమాట. ఒక రకంగా అంటే ఈ ఫోర్త్ ఆప్షన్ అనేది మనం చెప్పుకునే దానికి సరిపోతుంది. ఎక్స్ప్రెస్ డిసెంట్ త్రూ ఆర్ట్. ఓకేనండి. ఇది ఈ క్వశ్చన్కి సంబంధించింది. నెక్స్ట్ ఫోర్త్,
విచ్ రూలర్ upon his death in 1530 left behind a newly established empire that stretched across northern India from the Indus River in the west to Bihar in the east and from the Himalayas in the north and Gwalior in the south. ఇలా అని చెప్పి ఇచ్చారు. ఏంటిది? ఒక రూలర్ 1530లో చనిపోయారు. ఆయన ఎస్టాబ్లిష్ చేసిన ఎంపైర్, ఆయన స్థాపించిన సామ్రాజ్యం నార్త్ ఇండియా, హిమాలయాస్ వరకు, ఇది ఇండియా అనుకోండి కొంతసేపు, నార్త్ ఇండియా, హిమాలయాస్ వరకు, అలాగే బీహార్ ఈస్ట్ వరకు బీహార్లో, అలాగే ఇండస్ రివర్, ఇక్కడ ఇండస్ రివర్ ఉంటుంది, ఇక్కడ మనకు పాకిస్తాన్ అనేది కూడా కలుస్తుంది, ఇండస్ రివర్ ఇక్కడ, అలాగే గ్వాలియర్, ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉండే గ్వాలియర్ వరకు ఈ సామ్రాజ్యాన్ని అంతా అయ్యారు. ఆ సామ్రాజ్యం అంతా అయ్యింది 1530లో. ఒక ఆయన స్థాపించారు, ఆయన స్థాపించిన ఆయన 1530లో చనిపోయారు, ఎవరు ఆయన అని చెప్పి అడిగారు. ఇది క్వశ్చన్. ఇక్కడ ఎవరిచ్చారు? ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్, బాబర్, అల్లావుద్దీన్ ఖల్జీ, అలాగే ఔరంగజేబ్ అని ఇచ్చారు. ఇప్పుడు మనకి కుతుబుద్దీన్ ఐబక్ వీళ్ళు ఎప్పుడు వచ్చారు అనేది చూసుకుంటే ఈ 1530లో ఎవరు చనిపోయారు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు కుతుబుద్దీన్ ఐబక్ అనేది మనకి స్లేవ్ డైనస్టీని స్థాపించారండి. ఎప్పుడు వచ్చింది ఈ స్లేవ్ డైనస్టీ? మనకి 1206 ఆ టైంలో వచ్చిందనమాట. ఈ కుతుబుద్దీన్ ఐబక్ కూడా 1206 to 1210 మధ్యలో ఉన్నారు. అలాగే అల్లావుద్దీన్ ఖల్జీ డైనస్టీలో ఫేమస్ పర్సనాలిటీ అనమాట అల్లావుద్దీన్ ఖల్జీ. మనకి ఈయన 1290 to 1320 వరకు ఉన్నారు. అలాగే ఔరంగజేబ్ కూడా 1600 ఆ టైంలో వచ్చాడు, కానీ 1530లో లేరు. 1530లో ఎవరున్నారు? బాబర్. ఎవరండి? బాబర్ ఉన్నాడండి. అంటే ఏ రూలర్ డెత్ తర్వాత పెద్ద ఎంపైర్ స్టార్ట్ అయింది. ఎవరు స్థాపించారు ఆ ఎంపైర్ని అని అంటే బాబర్. ఏ సామ్రాజ్యం అది? మొఘల్ సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యం? మొఘల్ సామ్రాజ్యం. ఓకేనండి. ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు ఎవరు? బాబర్. ఆయన ఎప్పుడు చనిపోయారు? 1530లో. ఆయన సమాధి ఎక్కడ ఉంది అంటే కాబూల్లో ఉంటుందండి. ఆయన సమాధి ఎక్కడ ఉంటుంది? కాబూల్. ఒకసారి బాబర్ గురించి ఒకసారి చూద్దాం, ఏమేమి ఉన్నాయి ఏంటి, ఆయన ఏం చేశారు అని చెప్పి. బాబర్. ఈ బాబర్ పానీపట్ కొన్ని యుద్ధాలు చేశాడండి ఈ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఈ సామ్రాజ్యాన్ని. మనకి పానీపట్ యుద్ధం ప్రముఖంగా కనిపిస్తుంది 1526. ఇది ఫస్ట్ పానీపట్ యుద్ధం. దీంతోనే మొఘల్ సామ్రాజ్యం ప్రారంభమైంది. దీంతోనే మొఘల్ సామ్రాజ్యానికి పునాది కూడా 1526లో జరిగిన పానీపట్. ఈ మొదటి పానీపట్ యుద్ధం ఇబ్రహీం లోడీకి ఈయనకి వ్యతిరేకంగా జరిగిందనమాట. ఇబ్రహీం లోడీకి ఈయనకి మధ్యన జరిగింది ఫస్ట్ పానీపట్ యుద్ధం 1526. ఈ తర్వాత ఈయన ఆగ్రా ఇవన్నీ ఆక్రమించుకున్న తర్వాత ఢిల్లీలో సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం కొన్ని యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధాలు కొన్ని చూద్దాం, ఇంపార్టెంట్ అవి. ఖాన్వా యుద్ధం, వార్ ఆఫ్ ఖాన్వా, బ్యాటిల్ ఆఫ్ ఖాన్వా ఎప్పుడు? 1527లో. ఎవరికి వ్యతిరేకంగా? రాణా విక్రమసింగ్కి బాబర్కి అయ్యిందనమాట. రాణా విక్రమసింగ్ 1527లో అయింది బ్యాటిల్ ఆఫ్ ఖాన్వా. తర్వాత చందేరి, బ్యాటిల్ ఆఫ్ చందేరి ఎప్పుడు జరిగింది? ఇది 1528లో జరిగింది. 1528లో. ఎవరికి వ్యతిరేకంగా? మేదినీ రాయ్. ఈయన మధ్యప్రదేశ్లో చందేరిలో రాజు అనమాట.
ఈయనకి బాబర్కి మధ్యన బ్యాటిల్ ఆఫ్ చందేరి జరిగింది 1528. మాల్వా అనే ప్రాంతాన్ని కూడా ఆక్రమించింది ఈ చందేరి వార్లోనే. తర్వాత గోగ్రా యుద్ధం కూడా చేశారండి. బ్యాటిల్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ గోగ్రా ఎవరెవరికి మధ్య జరిగింది? బెంగాల్ పాలిస్తున్న నహ్రత్ షా మహమ్మద్ షాకి, నష్రత్ షా అలాగే మహమ్మద్ షాకి, నష్రత్ షా అలాగే మహమ్మద్ షాకి మధ్యన జరిగింది. ఇవి యుద్ధాలు అనమాట. ఏవి? పానీపట్ యుద్ధం 1526 ఫస్ట్ మొఘల్ సామ్రాజ్య స్థాపనకి పునాది పడింది. ఇబ్రహీం లోడీకి వ్యతిరేకంగా జరిగిన ఇబ్రహీం లోడీ ఓడిపోయిన యుద్ధం ఏది అంటే మొదటి పానీపట్ యుద్ధం. బాబర్ గెలిచిన యుద్ధం మొదటి పానీపట్ యుద్ధం 1526. అలాగే నెక్స్ట్ రాజ్య విస్తరణ కోసం చేసిన యుద్ధాలు బ్యాటిల్ ఆఫ్ కాన్వా 1527 రాణా విక్రమసింగ్, బ్యాటిల్ ఆఫ్ చందేరి 1528 మేదినీ రాయ్కి మధ్యన జరిగింది. అలాగే గోగ్రా అంటారు, GHOGRA గోగ్రా. ఈయనకి నష్రత్ షా అలాగే మహమ్మద్ షాకి ఆఫ్ఘన్స్ ఉంటారు, బెంగాల్ని పాలిస్తారనమాట. ఆ బెంగాల్ని పాలించే వీళ్ళకి మధ్యన జరిగింది అనమాట. అలాగే బాబర్ తన ఆటోబయోగ్రఫీ రాశారు, అదే బాబర్నామా. రచించిన ఆటోబయోగ్రఫీ ఏది? బాబర్నామా ఆటోబయోగ్రఫీ. ఓకేనండి, ఇది బాబర్ గురించి ప్రత్యేకంగా తెలుసుకునేవి కొన్ని అంశాలు. వీటిలో నుంచి మనకి ఒక క్వశ్చన్ అయినా రావచ్చు. నెక్స్ట్ 5th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ 5th క్వశ్చన్, హూ ఆథర్డ్ ద బుక్ హిందూ స్వరాజ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? విచ్ అవుట్లైన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ నాన్ వైలెంట్ రెసిస్టెంట్ అండ్ సెల్ఫ్ రూల్కి సంబంధించింది కూడా అందులో ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అందులో సూత్రాలు ఉన్నాయి, వాటికి సంబంధించినవి ఏంటి అని చెప్పి అడిగారు. హిందూ స్వరాజ్ అనే బుక్ ఎవరు రచించారు అని చెప్పి. ఫస్ట్ కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. బాల్ గంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, గోపాలకృష్ణ గోఖలే, జవహర్లాల్ నెహ్రూ, వీళ్ళు 4 పేర్లు ఇచ్చారు. అయితే బాలగంగాధర్ తిలక్ ఏ పుస్తకాలు రాశారు, మహాత్మా గాంధీ ఏ పుస్తకాలు రాశారు, గోపాలకృష్ణ గోఖలే అలాగే జవహర్లాల్ నెహ్రూ ఏ పుస్తకాలు రాశారో తెలుసుకుంటే ఈ హిందూ స్వరాజ్ ఎవరు రాశారో అనేది మనకి తెలుస్తుంది. సింపుల్గా చెప్పేయచ్చు, బట్ ఒకసారి చూద్దాం. మనకి బాలగంగాధర్ తిలక్ ఏ పుస్తకాలు రాశారు? ఆర్కిటెక్ట్ హోమ్ ఇన్ ద వేదాస్ అని చెప్పి ఒక బుక్ రాశారు. ఆర్కిటెక్ట్ హోమ్ ఇన్ ద వేదాస్ అనే బుక్ కూడా రాశారు. అలాగే భగవద్గీత రహస్య, దాన్నే గీతా రహస్య అని కూడా రాశారనమాట. భగవద్గీత రహస్య, అలాగే గీతా రహస్య, ఈ బుక్ పేరే గీతా రహస్య అని కూడా అంటారు, భగవద్గీత రహస్యనే. ఈ 2 బుక్స్ బాలగంగాధర్ తిలక్ రచించారు. అలానే నెహ్రూ గోపాలకృష్ణ గోఖలే ఈయన బుక్స్ ఏమి ఉండవండి. జవహర్లాల్ నెహ్రూ గారు అయితే డిస్కవరీ ఆఫ్ ఇండియా, ప్రముఖంగా మనకు కనిపించేది డిస్కవరీ ఆఫ్ ఇండియా, ఈ బుక్ రచించారు. అలాగే గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ఈ బుక్ రచించారు. అలాగే మహాత్మా గాంధీ గారిది బుక్ హిందూ స్వరాజ్. ఏదండి? హిందూ స్వరాజ్. నాన్ వైలెన్స్ గురించి వీటి గురించి పేర్కొన్న బుక్ ఏదండి? హిందూ స్వరాజ్. ఇప్పుడు ఎవరు హిందూ స్వరాజ్ బుక్ రచించారు అని అంటే మహాత్మా గాంధీ. ఇవి దీనికి సంబంధించినవండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం 3rd షిఫ్ట్లో ఏ హిస్టరీ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని ఒకసారి చూద్దాం. అయితే ఫస్ట్ నుంచి ఏమేమి చెప్పుకున్నామో ఒక్కసారి చిన్న బ్రీఫ్ ఇచ్చుకుందాం. ఫస్ట్ ఏంటండి? సిక్ రూలర్ ఎవరు సిక్ కమ్యూనిటీని, ఇన్స్టిట్యూషన్స్ని ఎవరు ప్యాట్రనైజ్ చేశారు, ఎవరు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎవరు దానికి సహాయం చేశారు అని అంటే భూపేందర్ సింగ్ ఆఫ్ పటియాలా. అలాగే సంతాల్ రెబిలియన్ ఎప్పుడు జరిగింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏంటి సంతాల్ రెబిలియన్లో ఎవరు పార్ట్ కాదు? సంతాల్ రెబిలియన్లో ఎప్పుడు జరిగింది? 1855-56లో బ్రిటిష్ పాలసీస్కి వ్యతిరేకంగా
కన్హో, భైరవ్, సింధ్, చాంద్ అనే నలుగురు లీడర్స్ దీన్ని ఈ సంతాల్ రెబిలియన్ని లీడ్ చేశారనమాట. అందులో ఎవరు లేరు అని అడిగితే వీళ్ళు ముగ్గురు ఉంటారు, తానా భగత్ ఉండరు, సింధ్ అనే ఆయన ఉంటారు. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ వాట్ రోల్ డిడ్ ద ఇండియన్ పీపుల్ థియేటర్ అసోసియేషన్ ప్లేస్ డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్? బ్రిటిష్ రూల్లో ఎటువంటి పాత్ర నిర్వహించింది అని అంటే ఈ డ్రామాస్ ప్లేస్, ఇవన్నీ నాటికలు ఇలాంటివన్నీ చేసి మాసెస్లో ఎడ్యుకేషన్ తెప్పించడం, ఫ్రీడమ్ మూమెంట్ని ప్రమోట్ చేయడం, సోషల్ చేంజ్ని చేయడం, మనకి బ్రిటిష్ వాళ్ళు ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో అవన్నీ చెప్పడమే దీని పాత్ర అనమాట. అలాంటివన్నీ చేసింది. ఇది ఐటీపీఏకి సంబంధించింది. 1943 ముంబైలో ఏర్పాటు చేశారు. ఓకే, 1530లో ఎవరు చనిపోయారు, పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు దాని తర్వాత అని చెప్పి అన్నారు. ఎవరు అండి? బాబర్కి బాబర్ నామా అనే బుక్ కూడా ఉంది, ఆటోబయోగ్రఫీ అనమాట. ఈయన బ్యాటిల్ ఆఫ్ పానీపట్ 1526లో చేశారు. బ్యాటిల్ ఆఫ్ పానీపట్ లోడీకి వ్యతిరేకంగా, మహమ్మద్ లోడీకి వ్యతిరేకంగా చేశారనమాట. ఓకేనా? అలాగే బ్యాటిల్ ఆఫ్ కాన్వా, బ్యాటిల్ ఆఫ్ చందేరి, బ్యాటిల్ ఆఫ్ గోగ్రా. కాన్వా, చందేరి, గోగ్రా ఎప్పుడు? ఇది 1527, 1528, 1529. చందేరి అలాగే గోగ్రా 1529. ఈ బ్యాటిల్స్ అనమాట. ఈ బుక్ ఏంటంటే బాబర్ నామా ఈయన బుక్ ఆటోబయోగ్రఫీ. ఓకే, నెక్స్ట్ హూ ఆథర్డ్ ద బుక్ హిందూ స్వరాజ్ విచ్ అవుట్లైన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వైలెంట్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ సెల్ఫ్ రూల్ అని చెప్పి ఇచ్చారు. ఇది బాల్ గంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ హిందూ స్వరాజ్ అనే బుక్ని రచించారండి. బాల్ గంగాధర్ తిలక్ అయితే ఆర్కిటిక్ హోమ్ ఇన్ ద వేదాస్, గీత రహస్య. జవహర్లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. గోపాలకృష్ణ గోఖలే ఏ బుక్స్ రచించలేదు. ఇవి వీళ్ళకి సంబంధించినవి. ఓకేనండి, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.